జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్ హిందూ. ప్రతి మనిషి పరమాత్మను చేరుకోవడానికి 9 మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు ఏమిటి అంటే 1 శ్రవణం, 2 కీర్తనం, 3 స్మరణం, 4 పాదసేవనం, 5 అర్చనం, 6 వందనం, 7 దాస్యం, 8 సఖ్యం, 9 ఆత్మనివేదనం. మనం ఈ 9 మార్గాలలో ఏ మార్గం ద్వారా అయినా పరమాత్మను చేరుకోవచ్చు. భక్తుడు తన అవకాశాన్ని బట్టి ఏ మార్గాన్ని అయినా ఎంచుకోవచ్చు. 1 శ్రవణం అంటే వినడం. పరమాత్ముని కథలు, పరమాత్ముని లీలలు వంటి కథలను తన్మయత్వంతో వినడం కూడా పరమాత్ముని అర్చించినట్లే అవుతుంది. ప్రహ్లాదుడు తల్లి కడుపున ఉన్నప్పుడు ఆ మహావిష్ణువు కథలను నారదుడు ద్వారా విన్నాడు. సుఖమహర్షి 7 రోజులలో చెప్పిన భాగవత పురాణాన్ని విని పరీక్షిత్ మహారాజు ముక్తుడు అయ్యాడు. జనమేజయుడు శ్రీకృష్ణుడు లీలలు విని తరించిన వారే కదా. కీర్తనం భగవంతుని యొక్క నామాన్ని, గుణాలను నోరారా చెప్పడమే కీర్తనం. భగవంతుడును కీర్తించడం ద్వారా ముక్తిని పొందినవారు మీరాబాయి, అన్నమయ్య, కంచర్ల గోపన్న, త్యాగరాజు వీరంతా పరమాత్మను కీర్తించి తరించిన వారే. స్మరణం నిరంతరం భగవంతుడిని స్మరించుకోవడమే. అది స్మరణ భక్తి అనిపించుకుంటుంది. నారాయణ నామస్మరణలో నారదుడు, రామభక్తితో రామనామ సంకీర్తనతో హనుమంతుడు పరమాత్మకు దగ్గరయ్యారు. పాదసేవనం భగవంతుని పాదాలను సేవించడం. గుహుడు చేసిన పాదసేవకు పులకరించి గుహుడుకు మోక్షాన్ని ప్రసాదించారు శ్రీరామచంద్రుడు. అర్చనం ధూపదీపాలు వెలిగించడం. భౌతిక పదార్థాలు అయిన కుంకుమ, అక్షంతలు, పూలతో దేవుడికి పూజ చేయడాన్ని అర్చనం అంటారు. కాళికామాతను అర్చన చేసి రామకృష్ణ పరమహంస గారు తరించారు. వందనం అంటే భగవంతుడికి నమస్కరించడం. భక్తుడు తనలోని అహంకారాన్ని విడిచిపెట్టి అవతలి వ్యక్తి గొప్పతనాన్ని అంగీకరించడమే. అన్ని ప్రాణుల పట్ల దయతో ఉన్న భగవంతుడికి వందనం చేసినట్లే. దాస్యం అంటే భగవంతుడు తను ఉన్న లోకానికి యజమాని అని భావించి ఆయనను ఆరాధిస్తూ ఉండడమే దాస్యం అవుతుంది. వనవాసములో 14 సంవత్సరాల పాటు లక్ష్మణుడు శ్రీరామచంద్రుల వారికి దాసుడిగా ఉండి సేవలు చేశారు. అది దాస్యభక్తి అంటే. సఖ్యం అంటే పరమాత్మతో స్నేహభావం ప్రదర్శించడమే సఖ్యభక్తి అంటారు. శ్రీకృష్ణుడితో పాండవులు, కుచేలుడు సఖ్యతతో ఉండి నిరంతరం రక్షణ పొంది తమ జీవితాలను తరింప చేసుకున్నారు. ఆత్మ నివేదనం అంటే తనకు తానుగా తన సర్వస్వాన్ని భగవంతునికి సమర్పించడమే ఆత్మ నివేదనం అంటారు. బలిచక్రవర్తి, గోదాదేవి, మీరాబాయి ఈ మార్గంలోనే ఉన్నతిని పొందారు. ఈ 9 మార్గాలలో ఏ ఒక్కదానినైనా ప్రతి హిందువు ఆచరించి పరమాత్మను చేరుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, భారత్ మాతా కీ జై.